వీకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. ఇంతకుముందు వీడియోలో మీరు యూనివర్సల్ లాస్ చూసాం. యూనివర్సల్ లాస్ అంటే అక్కడ రిటర్న్ చేయబడి ఉన్నాయి. కాబట్టి దాన్ని సద్వర్తం చేసుకున్నాం అని కాకుండా ఒక్కొక్క లాని కంటెంప్లేట్ చేయండి. అలా ఎంతవరకు మీ ఉద్దేశంలో నిజమో కాదు, మీ అనుభవం పరంగా అలా ఉపయోగవుతుందో లేదో చూసి దెన్ ఆ! ఇలా ఎగ్జిస్ట్ అయింది యూనివర్స్‌లో అని కంక్లూజన్‌కి రండి. అందుకని కేవలం ఈ వీడియోలో చెప్పామనో, లేకపోతే ఇంకెక్కడో పుస్తకంలో చదివానో అని రాదు. సో, ఆ 18 లాసు డీప్‌గా ఆలోచిస్తే రియాలిటీ లాగానే కనబడుతుంది. సో, అనుభవపూర్వకంలో అలా ఆ! ఇలా ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని తెలుస్తుంది. సహజంగా ఈ సృష్టిలో ప్రతీదీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ మార్పు చెందుతున్న దాంట్లో ఒక ప్యాటర్న్, రిపీట్ అవుతున్న ఒక ప్యాటర్న్ బట్టి, ఆ ప్యాటర్న్ వివరించేందుకు లా తయారవుతూ ఉంటుంది. సో, ఇలాంటి లాస్ అన్నిటిని క్రోడీకరించి, ఆ లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేసే విధంగా ఒక మోడల్‌ని తయారు చేస్తే, ఆ మోడల్‌ని మనం థియరీ అంటాం. థియరీ అంటే అది. సో, ఎంటైర్ యూనివర్స్‌ని మొత్తాన్ని కూడా ఒక మోడల్ కింద మార్చితే, ఆహ్, ఆ మోడల్ గురించి మనం చర్చిస్తామన్నమాట ఇప్పుడు. అయితే ప్రపంచం మొత్తం మీద అసలు ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఆలోచనలున్నాయి అనేది కొంత వివరించి దాంట్లో ఈ 18 లాస్‌ని ఏ లాస్‌ని వదలకుండా, ఒమిట్ చేయకుండా వివరించగలిగే మోడల్ ఏముందో, ఆ మోడల్‌ని కొంచెం డీటెయిల్‌గా స్టడీ చేయటానికి ట్రై చేస్తామనమాట. సామాన్యంగా ఎప్పుడైనా అంతే ముందు అబ్జర్వేషను, పరిశీలనలో ఏం పరిశీలిస్తావు? ఒక ప్యాటర్న్ పరిశీలిస్తావు. రిలేషన్ పరిశీలిస్తావు. సో, ఆ ప్యాటర్న్‌ని ఒక సెంటెన్స్ రూపంలో చెప్తే, లేదా ఒక రిలేషన్ రూపంలో వ్యక్తం చేస్తే, ఒక ఫార్ములా రూపంలో వ్యక్తం చేస్తే, దాన్ని నువ్వు లా అంటావు. ఇలాంటి ఒక వ్యవస్థకి సంబంధించిన లాస్ అన్నిటిని నువ్వు వివరించేట్టుగా ఒక మోడల్‌ని తయారు చేస్తే, దాన్ని థియరీ అంటాం. సో, ఈ థియరీలో ఉన్న మైన్యూట్ విషయాలని ప్రూవ్ చేయటం కోసమని హైపోథెసిస్ ఫార్మ్ చేస్తావు. ఆ హైపోథెసిస్‌లు ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఇది ఇది ఈ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ సైన్స్ మాట. నాట్ ఓన్లీ సైన్స్ ఏం కాదు. ఏ విజ్ఞాన సముపార్జన సరే ఇదే ప్రాసెస్‌లో జరుగుతుంటుంది. ఇలా సంగ్రహించి తెలుసుకున్న విషయాన్ని ఎక్కడైనా క్రోడీకరించి స్పీచ్‌లో చెప్పినా, లేదా ఒక పుస్తకంలో పడినా, అది చదివి మనం దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో, ఈ విశ్వంలో ఈ 18 నియమాలు మనకి మన పరిశీలనలో, మన అనుభవపూర్వకంగా ఆ! ఏదో ఆ ప్యాటర్న్ అయితే గుర్తుపట్టగలం. సో, ఇప్పుడు యూనివర్స్ మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే వివిధ మోడల్ ఫ్రేమ్‌వర్క్ గురించి చూద్దాం. సో, యూనివర్స్ ప్లాన్డ్ వెల్ డిజైనా? లేదా ఇట్‌సెల్ఫ్ రాండమ్ ప్రాసెస్సా? ఇది పెద్ద డిబేట్ అన్నమాట ఓ రకంగా చెప్పాలంటే. ఇక్కడ యాక్చువల్‌గా ఈ ఫిలాసఫీ నుండి పుట్టుకొచ్చిన సైన్సెస్ విభేదించడాలు మొదలైతాయి. సో, ఒక మోడల్ గనుక తయారు చేస్తే, ఆ మోడల్ అనుసరించి నువ్వెన్ని హిపోథెసిస్‌లు ఫార్మ్ చేయగలిగావో, ఆ హిపోథెసిస్‌లన్నీ ఎక్స్‌పెరిమెంటల్‌గా, రిపీటబుల్‌గా మళ్ళీ మళ్ళీ ఎక్స్‌పెరిమెంట్ అదే రిజల్ట్స్ వచ్చేట్టుగా నువ్వు చెయ్యగలిగినట్టయితే, దాన్ని సైన్సు ట్రూత్ కింద కన్సిడర్ చేస్తుంటుంది. అప్పటి వరకు థియరీని మోడిఫై చేసుకుంటూనే ఉంటుంటుంది. బట్ మన ఇంతకుముందు తెలిసినట్టు విషయంగా ఈ క్షణం ఇలా ఉండాలి, ఈ క్షణం ఇలా ఉండాలి అంటే దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఎవ్రీథింగ్. ప్రతీదీ ప్రతిదానికి కనెక్ట్ అయ్యి ఉన్నదే. సో, అన్ని ఫ్యాక్టర్స్ నువ్వు కన్సిడర్
చెయ్యలేవు ఫస్టు. ఫస్ట్ అసలు తెలుసుకోలేవు లిస్ట్ ఔట్ చేయటానికి. తెలిసిన వాటిని కన్సిడర్ చేయలేవు. కొన్ని నీ బియాండ్ పర్సెప్షన్ ఉంటాయి. కొన్ని బియాండ్ నీ కంట్రోల్ ఉంటాయి. సో, నీకు వ్యవస్థని సింప్లిఫై చేయగలిగితేనే నువ్వు కంట్రోల్ చేయగలిగే వేరియబుల్స్ ఉన్నట్టయితే, ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే వాటిని కంట్రోల్ చేస్తూ రిలేషన్స్ కట్టొచ్చు. ఏ హైపోథెసిస్ అయినా ప్రూవ్ చేయొచ్చు ప్రాక్టికల్‌గా. బట్ యాస్ ఎ హోల్ సిస్టమ్ కింద మాట్లాడాలనుకుంటే ఇలా రిడక్షన్ చేయటానికి ఛాన్స్ ఉండదు. అందుకని ఫిలాసాఫికల్ విషయాలన్నిటిని ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ చేయటం జరగదు. ఫస్ట్ ఇది లిమిటేషన్ అర్థం చేసుకొనుండాలి. ఏది సైన్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి, ఫిలాసఫీ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి. దీంట్లో స్పిరిచువాలిటీ అనేది ఇట్ ఈస్ సింపుల్ ఫిలాసఫీ కూడా కాదు. ఓ రకంగా చెప్పాలంటే సైన్స్‌కి, ఫిలాసఫీకి రూట్ ఏమిటయ్యా అంటే స్పిరిచువాలిటీ. సో, ఈ యూనివర్స్ అంతా ప్లాన్‌డా, వెల్ డిజైన్డా లేదా రాండమ్ ప్రాసెస్సా? ఒక రకంగా చూస్తుంటే మనకి ప్లానెట్‌గా కూడా కనబడుతుంటుంది. వెల్ డిజైన్డ్‌గా కనబడుతూ ఉంటుంది. నిర్దిష్ట టైంలో భూమి తన చుట్టూ తాను తిరగటం, దానికి ఒక ప్రిసిషన్ ఉండటం, దాని చుట్టూ నిర్దిష్ట టైంలో చంద్రుడు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఇలా గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ నిర్దిష్ట టైముల్లో తిరుగుతూ ఉంటాం. ఇలాంటి సూర్యమండలాలెన్నో ఒక గెలాక్సీ కింద ఉండటం. ఈ గెలాక్సీ గుండా తిరుగుతూ ఉంటాం. దానికో నిర్దిష్టమైన ప్రిసిషన్ ఉండటం. ఆ గెలాక్సీ ఎక్స్‌పాండ్ అవుతుంటూ ఉండటం. నెక్స్ట్ అది ఇంక్లైన్‌గా ఉండటం. ఇలాగా బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలుండటం. ఆ గెలాక్సీ మధ్య ఇంటరాక్షన్స్ ఇవన్నీ ఒక రాండమ్ ప్రాసెస్ లాగా అనిపించదు. ఒక సిస్టమాటిక్‌గా జరుగుతున్నట్టే అనిపిస్తుంటుంది. ఏదో వెల్ డిజైన్‌లా అనిపిస్తుంటుంది. ఒక యూనివర్స్‌లో పెద్ద ఇంటెలిజెన్సు, హైలీ ఇంటెలిజెన్స్ డిజైన్ లాగా అనిపిస్తుంటుంది. బట్ ఈ యూనివర్స్ ఎలా పుట్టింది అనే దానికొచ్చేప్పటికి మటుకు ఎలా చేయంటప్పటికి అది రాండమ్ ప్రాసెస్సే చెప్తుంటారు. అసలు లైఫ్ మన ఉద్దేశంతో ఈ మట్టి, నీరు వీటన్నిటికి లైఫ్ లేదు. ఎందుకంటే వాటిని నిర్జీవుల కింద చదువుతూ ఉంటాం మనం. ఎందుకంటే మనం జీవిని డిఫైన్ చేయటం బట్టి అది జీవా కాదా ఆధారపడుతుంది. మన జీవం ఉన్నది, లైఫ్ ఉంది అని డిఫైన్ చేయడానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా అవి రిప్లికేట్ చేస్తుంటాయి. తనని తాను రిప్లికేట్ చేస్తూ ఉంటాయి. వాటికి గ్రోత్ ఉంటుంది. అవి ఎన్విరాన్మెంట్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. సో, థేర్‌ఫోర్ అందుకని మనం ఈ నేలని, వాటర్‌ని, గాలిని వీటిని నిర్జీవుల కిందే కన్సిడర్ చేస్తూ ఉంటాం. బట్ మనం జీవి అని ప్రిఫర్ చేస్తున్న ప్రతీదీ ఒక నిర్జీవ మెటీరియల్‌తోనే ఏర్పడుతోంది. ఇప్పుడు మన శరీరం తీసుకుంటే మన శరీరంలో ఉన్న మనం తిన్న ఫుడ్డే మన శరీరం కింద ఏర్పడుతోంది. మనం తీసుకున్న ఫుడ్ తీసుకుంటే ఆ ఫుడ్ ఎక్కడికొచ్చింది? ప్లాంట్స్ నుండో, యానిమల్స్ నుండో వచ్చింది. అవెక్కడి నుంచి తీసుకున్నాయి? ఎర్త్ నుండి తీసుకున్నాయి. ఎర్త్‌లో సాయిల్‌లోంచి తీసుకున్నాయి. తయారు చేసుకున్నాయి. సో, అది మెటీరియలే. జీవం ఉన్నది కాదు. జీవం ఉన్న వస్తువు తయారు చేసిన సర్టెన్ మెటీరియల్. సో, మనలో ఉండేది మనలో ఏముంది శరీరం మొత్తం మీద అంటే ఏమొస్తుంది? కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, సల్ఫరు, నైట్రోజను, ఫాస్ఫరస్ ఇవేవి మెటీరియల్‌ని చూపిస్తే మనకు జీవం ఉందమనం. అంటే జీవం లేని వాటి నుండి ఒక జీవం ఎలా వచ్చింది? ఆ విశ్వంలో అసలు జీవంటే ఎలా పుట్టింది? ఇవన్నీ రాండమ్ ప్రాసెస్ కింద అనేస్తుంటారు. కానీ అసలు రాండమ్ అంటే ఏంటి? ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయలేకపోతే దాన్ని రాండమ్ అని చెప్తాం. ఇప్పుడు బొమ్మ బొరుసకు కాయిన్ వేసావు. బొమ్మ పడుతుందా? బొరుసు పడుతుందా? ప్రిడిక్ట్ చేయగలవా? ప్రిడిక్ట్ చేయలేవు. సో, అందుకని రాండమ్ గురించి వచ్చేప్పుడు ప్రాబబిలిటీ అనేది తీసుకున్నారు. మనకి అన్‌ప్రెడిక్టబిలిటీ, అన్‌సర్టెయినిటీ కనబడుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో. అవి కూడా యూనివర్సల్ లాస్ కింద చదివాం. కాబట్టి రాండమా అని డౌట్ వస్తుంటుంది. కానీ సిస్టమాటిక్ ప్రాసెస్ లాగా కూడా కనబడుతుంటుంది. మాక్రో లెవెల్‌లో ప్రిడిక్టబుల్‌గా కనబడుతుంటుంది. ఈ ఫిజికల్ లాస్ బట్టి ఏదైనా ఒక సిస్టమ్. బట్ మైక్రో లెవెల్‌లో, అటామిక్ లెవెల్‌లో, సబటామిక్ పార్టికల్ లెవెల్‌లో చూసుకుంటే ప్రిడిక్టబుల్‌గా ఉండదు. అక్కడ రాండమ్‌నెస్ కనబడుతుంటుంది. అందుకని ఒక రకంగా రాండమ్‌నెస్ అనేది మనకి ఎందుకు నచ్చుతోందంటే, మనకింకా దాని గురించి ఏదో తెలియదు కాబట్టి, దాంట్లో గురించి ఇంకేవో తెలీదు కాబట్టి. హోల్ పిక్చర్ నీకు తెలీదు కాబట్టి. హోల్ పిక్చర్ తెలిస్తే
ఆటోమేటిక్‌గా అది ప్రిడిక్టబుల్ అవుతుంది. సో, ప్రిడిక్టబుల్ అయిందంటే అది వెల్ డిజైన్ అయ్యుండాలి. సో, అందుకని ఈ ఎంటైర్ యూనివర్స్ అంతా రాండమ్ కాదు. రాండమ్ ప్రాసెస్‌తోను ఏర్పడలేదు. ఇదంతా వెల్ ప్లాన్డ్ డిజైన్. దాంట్లో ఒక చిన్న పార్ట్ తీసుకుంటే, ఆ పార్ట్‌లో నీ యొక్క ఇగ్నోరెన్స్ వల్ల మొత్తం నీకు తెలియకపోవటం వల్ల, ఏ ఏ కారణాల వల్ల ఏం జరిగిందో తెలియకపోవటం వల్ల కనబడుతున్న భాగం రాండమ్‌గా అనిపించొచ్చు. సరే వెల్ ప్లాన్డ్, వెల్ డిజైన్ అయితే వెంటనే మన నెక్స్ట్ వచ్చే క్వెషన్ వస్తుంది. హూ ప్లాన్డ్? హూ డిజైన్డ్? సో, ఈ డిజైన్ చేసే ఒక పర్సనాలిటీ ఉందా? లేదా అది పర్సనాలిటీ కాదు. ఒక ట్రాన్సెండెన్సా? ట్రాన్సెండెన్స్ అంటే అది ఒక రూపానికి సంబంధించింది కాదన్నమాట. దానికి రూపం, ఒక ఫార్ము, ఒక షేపు, ఒక యుటిలిటీ అలా ఓ యూజ్‌ఫుల్‌నెస్ ఉన్నది కాకుండా ఉన్నది. అంటే పదార్థం అని చెప్తున్న దానికి ఆవల ఉన్నది. అది ట్రాన్సెండెన్స్ అన్నమాట. సో, ఈ ట్రాన్సెండెన్స్ ఒక ఇంటెలిజెన్స్ వల్ల ఈ వెల్ ప్లాన్డ్ డిజైన్‌గా యూనివర్స్ ఏర్పడిందా? లేదా ఒక పర్సనాలిటీ ద్వారా ఏర్పడిందా? లేదా ఒక రాండమ్ ప్రాసెస్‌లో ఏర్పడిందా? సామాన్యంగా ఎవరైతే మెటీరియల్ సైన్స్ వాళ్ళుంటారో, అంటే మనం ఇప్పుడు చార్వాకులని ఒకప్పుడు చెప్పేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళని నాస్తికులు అని పిలుస్తుంటారు. ఆ కేటగరీ పడుతున్న వాళ్ళని. వాళ్ళు రాండమ్ ప్రాసెస్ అంటుంటారు. ఫిలాసఫర్స్ ప్లానెట్ అండ్ వెల్ డిజైన్ అని చెప్తుంటారు. రిలిజియన్‌లో పర్సనాలిటీని గుర్తిస్తుంటారు. పర్సనాలిటీ అల్లా ఈ ప్రపంచాన్ని ఏర్పరిచాడు. లేదా యెహోవా ఈ ప్రపంచాన్ని ఏర్పరిచాడు. లేదా బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఇలాగా పర్సనాలిటీకి లింక్ చేస్తారు. బట్ స్పిరిచువాలిటీలో ఆ ట్రాన్సెండెన్స్‌కి లింక్ చేస్తారు దీన్ని. అంటే పదార్థం ఒక ఫార్మ్ కాదు. ఆ పదార్థాలన్నీ ఏర్పడటానికి ఏదైతే మూలం ఉందో ఆ మూలం. పదార్థంలా కనబడేటివి కాదు. దానికి ఆవల ఉన్నది. సెండెన్స్. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.